వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేల అనర్హతపై మాట్లాడే నైతిక అర్హత లేదు. 10 ఏళ్లు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసి రాజ్యమేలిండ్రు. 2014 నుంచి 2023 వరకు ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి కమ్యూనిస్టుల వరకు అనేక మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలను ఏ విధంగా ప్రలోభపెట్టి భయపెట్టి కొనుగోలు చేసిండ్రో తెలంగాణ సమాజం ఇంకా పూర్తిగా మర్చిపోలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని, వైసీపీ, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, చివరికి టీచర్ ఎమ్మెల్సీలను కూడా మీరు ప్రలోభాలకు గురి చేసి ఏ విధంగా తీసుకున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా 10 సంవత్సరాలు గతంలో ఫిరాయించినాడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరికి తెలుసు. ఇలా సుప్రీంకోర్టు స్పీకర్ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చింది 3 నెలల్లోపు తేల్చాలని చెప్పి. స్పీకర్ గారికి విచక్షణ అధికారం ఉంటుంది. స్పీకర్ నిర్ణయాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. స్పీకర్ గారు కూడా ఏదో ఆయనకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాల్సిందే. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల కుటుంబ సభ్యుల దగ్గర ఈ మన అనర్హతల గురించి చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసి మీరు పరిపాలన చేసిండ్రు. ఇవాళ మరీ ముఖ్యంగా చూసినట్టుంటే తెలంగాణ ప్రజలంతా నవ్వుకుంటారు. అసెంబ్లీ సాక్షిగా, గాంధీ విగ్రహం సాక్షిగా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది ధర్నా చేయడం, అందులో గతంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలిచి బీఆర్ఎస్ లెక్క మంత్రి ఇచ్చిన ఆయన కూడా ధర్నా చేస్తే తెలంగాణ ప్రజలు నవ్వుకోవాలా, దేంతో నవ్వుకోవాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా మీరు అనర్హతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇవాళ స్పీకర్ గారికి ఏ నిర్ణయం ఏ సమయంలో తీసుకోవాలో తెలుసు. మీరు దయచేసి ఎంత తక్కువ మాట్లాడితే, అనర్హతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు గతంలో చేసినటువంటి నిర్వాహకం, గతంలో చేసినటువంటి ఫిరాయింపుల మీద బేషరతుగా అసెంబ్లీ సాక్షిగా ఆ గాంధీ మహాత్మ విగ్రహం దగ్గర మీరు చెంపలేసుకుని క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇంకొకటి, 100 గొడ్లు తిన్నా రాబందు ఒక గాలివాన కూలిపోయినట్టు ఇలా గతంలో మీరు చేసినటువంటి కాళేశ్వరం మీద మీరు చేసినటువంటి అవినీతిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతోటి బట్టబయలైంది. ఎవరైనా ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి, వాళ్ళ డిజైన్ ఏ విధంగా ఉంటుందని వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఇలా ఫాలో కావాలి. ఇలా కేసీఆర్ కుటుంబం వాళ్ళ ధనార్జన కోసం, వాళ్ళ ధనాపేక్ష కోసం ప్రాజెక్టును ఇష్టమున్న రీతిలో రీడిజైన్ చేసి తెలంగాణ ప్రజల వేల కోట్ల సొత్తును దోచుకు తిన్నారు. ఇలా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే రోజు రాబోతుంది. ఇలా వేల కోట్ల సంపదన ఇలా ఇరిగేషన్ అధికారులను వాళ్ళ సూచనలు పక్కన పెట్టి మేము చాలా చదువుకున్నాం, వేల పుస్తకాలు చదివినాం, మాకున్నటువంటి అపార జ్ఞానం ఎవరికి లేదని చెప్పి ఒక భ్రమలో ఇష్టం ఉన్నట్టు తెలంగాణ ప్రజల సొత్తును ఏ విధంగా కొల్లగొట్టినరో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా చూస్తున్నది. ఇవాళ తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే రోజులు తన దగ్గరలో ఉన్నాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.